చిన్న మహాకి ఎదురుగా కూర్చునే టైంలో కార్ హారన్ సౌండ్ వినబడి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. రేయ్, ఎక్కడికి అని అక్కడి నుంచి వెళ్తున్న చిన్నాని అడుగుతుంది మహా. అక్క, అమ్మ నాన్న వచ్చారేమో, నే వెళ్ళి చూసొస్తా, నువ్వు అక్కడే ఉండు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు చిన్ను. మహాకి చిన్న వచ్చేదాకా ఏం చేయాలో అర్థం కాక అక్కడున్న ఫైల్స్ తీసుకొని చదువుతూ కూర్చుంది. టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ చదివేసిన మహాకి ఇంకా చిన్ను ఎందుకు రాలేదో అర్థం కాక ఆ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ చక్కగా సర్ది బయటకి వెళ్ళిన మహాకి చిన్ను మెట్ల మీద కూర్చొని దిగులుగా అటు ఇటు దిక్కులు చూస్తున్న చిన్నుని చూసి దగ్గరికి వెళ్ళి, ఏమైందిరా చిన్ను, ఏంటి ఇక్కడ కూర్చున్నావు, అమ్మ నాన్న రాలేదా, మరెవరొచ్చారు అంటూ అటువైపు చూసింది మహా. అక్కడ కారు మాత్రమే ఉంది, ఎవరూ లేరు. చెప్పు చిన్ను, ఎవరొచ్చారు అని మళ్ళీ అడిగింది మహా. అక్క, అమ్మ నాన్న రాలేదు, బావ ఒక్కడే వచ్చాడు, మేడ మీదకి వెళ్ళాడు అని అంటాడు చిన్ను. ఎవర్రా బావా? అదే అక్క, నువ్వు అతను ఒకే గదిలో ఉంటారు కదా, ఆ బావ. అమ్మ తనని బావా అని పిలవమన్నది, లేదంటే కొడతానని కూడా చెప్పింది. నీకు కూడా బావేనట కదా అని కళ్ళు పెద్దవిగా చేసి అడుగుతాడు చిన్ను.